హలో అండి, నా పేరు డాక్టర్ శ్రావ్య, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ప్రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, సిఎన్ హాస్పిటల్, కర్నూలు. ఇవాళ మనము ఐయుఐ అనే ప్రొసీజర్ గురించి తెలుసుకుందామండి. ఈ ఐయుఐ అనే పద్ధతిలో మనం సాధారణంగా ఒక లేడీకి డేట్ వచ్చిన సెకండ్ డే మనం ఆమె ఎగ్స్ డెవలప్ అవ్వడానికి ఇంజెక్షన్స్ కానీ డ్రగ్స్ కానీ పెడతామండి. ఫాలిక్యులర్ స్టడీ అనేది చేసుకుంటాము. డే 8, డే 10, డే 12 అలా ఆమెకు రెగ్యులర్ గా స్కాన్స్ చేసుకుంటూ మనం ఎగ్ సైజ్ పెరిగిందా లేదా అనేది చూసుకుంటూ ఉంటాం అనమాట. అలా ఎగ్ కరెక్ట్ సైజ్ ఒక 18 to 20 mm సైజ్ వచ్చింది అనుకున్నప్పుడు మనం తనకి ఒక హెచ్సిజీ ఇంజెక్షన్ అనేది ఇస్తాము. ఆ హెచ్సిజీ ఇంజెక్షన్ ఇచ్చిన నెక్స్ట్ 24 hours కి మనం ఐయుఐ ప్రొసీజర్ అనేది చేస్తాం అనమాట. ఫీమేల్ సైడ్ జరిగే ప్రాసెస్ అనమాట. అలాగే మేల్ సైడ్ ఏం చేస్తామంటే మనము ఐయుఐ చేసే ముందు సెమెనాలిసిస్ అనేది చేస్తాం అనమాట. సెమెనాలిసిస్ చేసినప్పుడు ఐయుఐ చేయడానికి ఆయన కౌంట్ సరిపోయిందా లేదా చూసుకుంటాం. సెమెన్ అనాలిసిస్ లో స్పర్మ్ కౌంట్ ఐయుఐ ప్రొసీజర్ కి సరిపోతుంది అనుకున్నప్పుడు మనం ఐయుఐ ఏ డే అయితే చేయాలనుకున్నామో ఆ రోజు మనం ఇంకొకసారి మనం పరీక్షకి ఇవ్వాలని చెప్తాం అనమాట. ఆ రోజు మనం ఏం చేస్తామంటే సెమెన్ ని మొత్తం అంతా సెంట్రిఫ్యూజ్ చేస్తాం. వాటిలో ఉన్న మంచి కణాలని మనం కొంచెం తీసుకుంటాం అనమాట. అవి మనము ఐయుఐ క్యాథెటర్ లో తీసుకొని గర్భసంచిలోకి మనం ఐయుఐ ద్వారా మనం గర్భసంచిలోకి వేస్తాం అనమాట. ఇది ఐయుఐ అనే ప్రొసీజర్ అండి.